నమస్తే అందరికీ. ఎట్లున్నారు మీరు? ఇది నా ఫస్ట్ సోలో ట్రిప్. ఇంత లాంగ్ జర్నీ నేను ఎప్పుడూ ఒక్కనే వెళ్ళలే. ఫ్రెండ్స్ తోటి వెళ్ళిన, కానీ ఈసారి సోలోగా వెళ్దామని డిసైడ్ అయినా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిత్తూరు డిస్టిక్ కాణిపాకం టెంపుల్ మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఈ ట్రిప్లో నాకు ఎంత కాస్ట్ పడ్డదో ఈ వీడియోలో చెప్తా. పిన్ పైన కూడా మెన్షన్ చేస్తా. ఇప్పుడు వచ్చేసి మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 దగ్గర ఉన్నాం. సోలో ట్రిప్ కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కొంచెం యాంగ్జైటీ ఉంటుంది, నర్వస్ ఉంటుంది, బోరింగ్ ఉంటుంది, కానీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా లేట్ ఎందుకు, ట్రైన్ ఎగ్జామ్, లెట్స్ గెట్ స్టార్ట్. పొద్దున్నే మా ఊర్లో బస్ కోసం వెయిట్ చేసిన, బస్ రాలే. లేట్ అవుతుందని ఇక మా అన్ననే డ్రాప్ చేసిండు. క్లైమేట్ సూపర్ ఉంది. ఇది మా ఊరు ఎంట్రన్స్. అక్కడ బస్ కోసం వెయిట్ చేసిన, బస్ మళ్ళీ రాలేదు. లేట్ అవుతుందని ఆటోకి వెళ్ళిన సిద్దిపేటకి. నేను పోయేసరికి బస్ రెడీ ఉంది, కానీ సీట్లు ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి. ఇక పక్కనే కారు ఉండే, ఈచ్ వన్ 200 అన్నాడు. రూపాయలు ఎక్కువ బస్ కంటే, కానీ మనం ఇన్ టైంలో పోవాలి కాబట్టి ట్రైన్ టైం కంటే ముందే అక్కడ రీచ్ అయిపోవాలని కార్లు వెళ్ళిపోయాను. జేబీఎస్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాకా ర్యాపిడో బుక్ చేసుకున్నా. 21 రూపీస్ పడ్డాయి. స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది, పెద్దగా కడుతున్నట్టు ఈసారి. ఇంకా స్టేషన్ ఆపోజిట్లోనే ఒక వాటర్ బాటిల్, కొంచెం స్నాక్స్ తీసుకున్నా. 40 రూపీస్ అయినాయి. స్టేషన్లోకి వెళ్ళిపోయినా. మొత్తానికి అయితే ఇన్ టైంలో రీచ్ అయినా. కన్స్ట్రక్షన్ అయితే నడుస్తూనే ఉంది. నా ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళేసరికి ట్రైన్ రెడీగా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి అనిపిస్తుంది, ఈ పెద్ద పెద్ద కంటైనర్లలో ఏం తీసుకుపోతారా అని. మీకు కూడా అట్లా ఎప్పుడైనా అనిపించిందా? ఇదే నేను ఎక్కాల్సిన ట్రైను. నాకు టికెట్ కాస్ట్ వచ్చేసి 450 పడ్డది. స్లీపర్ బుక్ చేసుకున్నా. ఇంకా లేట్ చేయకుండా ట్రైన్ ఎక్కేసిన. మెల్లగా ట్రైన్ స్టార్ట్ అవుతుంది. నేను నా బర్త్ దగ్గరికి వెళ్ళిపోయినా. లక్కీ ఏంటంటే నాకు సింగిల్ సీట్ వచ్చింది, విండో సైడ్. విండో సైడ్ సీట్ అంటే మనకు సపరేట్ ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. మనకు నచ్చినంతసేపు బయటకు చూడవచ్చు, మంచి కెమెరాలు కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఇక నాకు మంచిగా అనిపించింది. ఇక మధ్యలో సీటింగ్లో ఎక్కడ సీట్ వస్తా అనుకున్నా, కానీ మంచిగా నయమైంది నాకు. పక్క నుంచి ట్రైన్ పాస్ అవుతున్నప్పుడు అట్లే చూడాలనిపిస్తుంది, ఈ ట్రైన్ ఎంత పొడవు ఉందో అని. మీకు కూడా అట్లా ఎప్పుడైనా అనిపించిందా? ఇక్కడ వ్యూ చాలా బాగుంది. పైన నీలిరంగు ఆకాశం, తెల్లటి మేఘాలు, కింద పచ్చని పొలాలు, తాటి చెట్లు, నీళ్ళు. అట్లనే చాలాసేపు చూడాలనిపించింది. ప్లేస్ అయితే ఏ మాట కామాట మస్తుంది ఈడ. నేను కూడా కొంచెంసేపు ఆ వ్యూ బయట నుంచి చూద్దామని చూసిన, తర్వాత వెళ్ళి లోపల కూర్చున్నా. అప్పటికి 2:30 అయింది. నాకు ఆకలి అయింది. తినడానికి లంచ్కి లెమన్ రైస్ సెట్ అయిపోయింది. ఇంటికాడ నుంచి తెచ్చుకున్నా. నేను అద్దన్న మా వాళ్ళు ఊపోరు, బ్యాగులనే పెట్టారు నాకు తెలియకుండా. పక్కన వ్యూ చూసుకుంటా మంచిగా లంచ్ చేసిన. ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పాస్ అవుతున్నప్పుడు మంచిగా అనిపించింది వ్యూ. మీరు కూడా ఎప్పుడైనా లాంగ్ జర్నీ సోలోగా వెళ్ళడానికి ట్రై చేసిరా? మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అప్పుడు? నాకు పర్టికులర్గా ఈ జర్నీ మొత్తం ఈ ప్లేసే హైలైట్ అనిపించింది. మధ్య మధ్యలో బ్రిడ్జెస్ వస్తున్నాయి, లైట్గా చినుకులు పడుతున్నాయి, క్లియర్గా ఉంది స్కై మొత్తం. సూపర్ అనిపించింది ఇక్కడ ప్లేస్ అయితే నాకు. ఇంకా అప్పటికే సాయంత్రం అయిపోయింది. నా దగ్గర స్నాక్స్ ఉన్నాయి, అవి తినుకుంటూ మంచిగా ఈ వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేసిన. సగం దూరం వచ్చేసినాం ఇప్పటికైతే.
ఈ సన్సెట్ టైంకి ఆ బిల్డింగ్కి ఉన్న కలర్లన్నీ మెరుస్తున్నాయి మొత్తం. ఒక క్లియర్గా ఉంది స్కై మొత్తం. ఇప్పటిదాకా వర్షం పడి వెలిసిపోయింది. ఇప్పుడు మొత్తం గోల్డెన్ అవర్ అంటారు చూడు, ఈవినింగ్ టైం. ఆ ఒక్క గంట మాత్రం మొత్తం ఎండ మొత్తం ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది మనకు. ప్లేస్ మొత్తం మెరుస్తుంది. బాగుంది ఇక్కడ, సూపర్ ఉంది. పైన ఆరెంజ్, మధ్యలో బ్లూ స్కై, కింద గ్రీన్ కలర్ పొలాలు. ఎంత బాగుంది రియల్లీ. నాకు మంచిగా నచ్చింది ఇక్కడ లొకేషన్. కనుచూపు మేర వరకు పచ్చని పొలాలు, సన్సెట్, నిజంగా చాలా బాగుంది అక్కడ. నిజంగా అసలు సన్సెట్ ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు, ఎందుకంటే నేచర్ అంతా బాగుంటుంది. ఇంకోటి మధ్యలో ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. ఒక లాంగ్ ట్రైన్ జర్నీ, సింగిల్ సీట్, విండో సైడ్, మన పక్కకే బ్యూటిఫుల్గా సన్సెట్, గోల్డెన్ అవర్, మనకు నచ్చిన సాంగ్స్ వింటుంటే ఆ ఫీలింగ్ ఉంటుంది. బా సూపర్, అది నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత చీకటైంది, నేను కాసేపు పడుకున్నా. నేను సెట్ చేసుకున్న అలారం మోగింది. నేను లేచి ఇక నా బ్యాగులన్నీ చెక్ చేసుకొని ఇక నేను దిగుదామని రెడీ అయినా. నా డ్రాపింగ్ లొకేషన్ రాగానే నేను దిగేసిన ట్రైను. మబ్బులో ఒకటవుతుంది టైము, చుట్టూ ఎవరు లేరు, వెదర్ ఏమో మస్తు కూల్ ఉంది. నేను కొంచెం డిస్టెన్స్లో దిగిన, అటు ముందుకు నడుచుకుంటూ వెళ్దామని మెయిన్ ఎగ్జిట్ సైడ్ అటు నడుస్తున్న ప్లాట్ఫామ్ సైడ్. నేను దిగిన ట్రైన్ అది స్టార్ట్ అయింది, వెళ్ళిపోతుంది. ఇక మనం స్టార్ట్ అవ్వాలి కదా. ఈ ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా ఉంది, ఎందుకంటే సోలో ట్రావెల్ కదా, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇది. అక్కడ నుండి ఆటోలో వెళ్ళిన, 50 రూపీస్ అయినాయి. స్టేషన్ బయటకు వచ్చినాక నాకు కొందరు పరిచయం అయ్యారు. ఈ అన్న వాళ్ళే, వాళ్ళు నా గురించి అడిగితే నేను చెప్పిన నా సోలో ట్రిప్ గురించి. వాళ్ళు నేను వెళ్ళే ప్లేసెస్ కొన్ని మ్యూచువల్గా ఉన్నాయి, వాళ్ళు వాళ్ళతో జాయిన్ కమ్మన్నారు. సరే ఎలాగ నేను ఒప్పుకునే కదా, స్ట్రేంజర్స్ తోటి ఎక్స్పీరియన్స్ ఒకసారి చూద్దాము అని ఇక వాళ్ళతో స్టార్ట్ అయినా. ఒక్క రూమ్లో నాకు ఓన్లీ వెళ్ళడానికి 901 రూపాయలు ఖర్చు అయింది. నేను స్టేషన్లో మీరు ఒక 4 అడుగుల ముందు వెళ్ళారు, మీరు వెనక వచ్చారు, వాళ్ళు ముందు వచ్చారు అంతే. నేను ఒక్కనే దిగి ఆటో అయినతో మాట్లాడుతున్నా, నా వెనకకి వచ్చారు.